ప్రభునామమున చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. మనం ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దొన ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నుండి, మనల్ని సదాకాలము సర్వసత్యంలో నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దగ్గర నుంచి కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో ఆశీర్వదించాడు. హీ బ్లెస్డ్ us with all spiritual blessings. We are blessed. మనం దీవించబడిన వాళ్ళం, ఆశీర్వాదానికి వారసులు అవుటకు మనం పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. మీరందరూ ఆత్మీయ క్షేమంగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతూ 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 ఉండాలి. తరిగిపోతూ తరిగిపోతూ కరిగిపోతూ ఉండాలని కాదు. దేవుని స్తోత్రం. ఎదుగుతూ 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 అన్నామే, ఏంటి ఎంతసేపు ఎలాగా అని మీరు అంటారేమో. క్లైమాక్స్ వచ్చేసి జీసస్ అనగా యేసులాగా మారడం, యేసు రూపంలోకి మారడం, బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులాగా మారిపోవడం. నేనులాగా మారడం కాదు, నేను ఒక ముసలోడిలాగో కుర్రోడ్లాగో లేకపోతే వేరే విధంగా మారడం కాదు, నేను క్రీస్తులాగా మారడం. దేవుని స్తోత్రం. క్రీస్తు ఉన్నాడు కాబట్టి క్రీస్తు అనేటువంటి వ్యక్తిలాగా మారాలని ఆలోచన నాకు పుట్టింది. క్రీస్తు మనకు మోడల్గా ఉన్నాడు. అనేకులు క్రీస్తులాగా మారాలనుకుంటున్నారు. మంచిది, తప్పేం లేదు. క్రీస్తులాగా మారాలనుకోవడం తప్పేం లేదు. ఒక మనిషిలాగా మారాలనుకోవడం తప్పు. కారణం ఏంటంటే ఒక మనిషి లాంటి వాడు ఒకడే ఉంటాడు. కానీ క్రీస్తు లాంటి వాళ్ళు అనేకులు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీలో అనుదినము ప్రసారం అవుతున్నట్టు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కానీ మీరు నొక్కినట్టయితే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి. అనగా ఈ కార్యక్రమం 8 గంటలకి టెలికాస్ట్ కావడానికి ముందుగా మీకు 7 గంటల ఆ ప్రాంతంలో ఒక రిమైండర్ వస్తుంది. మీరు స్ట్రీమింగ్ అనగా యూట్యూబ్లో మీరు ఒక టీవీ సెట్లు అవి లేనప్పుడు, లేకపోతే ఈ జిల్లా కాకుండా వేరే జిల్లా వాసులు, దూర ప్రాంతపు వాసులు యూట్యూబ్లో కూడా సేమ్ ఇదే టైంకి మీరు చూడొచ్చు. టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వాళ్ళు సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు రిపీటేషన్ ఉంటుంది. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు యోహాను సువార్తలోని పోయిన సంవత్సరం ఇచ్చిన సందేశాలు, అనగా మొదటి 12 అధ్యాయాలు ఉన్న సందేశాలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. నా పర్సనల్ ఛానల్ ఒకటి ఉంది, జిఎంసి సంతోష్ నెల్లూరు. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే అక్కడ 40-50 వరకు వీడియోస్ ఉన్నాయి. మీరు దాన్ని చూడొచ్చు, వాటిని లైక్ కొట్టచ్చు, కామెంట్స్ చేయొచ్చు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దొని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. గత ఎపిసోడ్లో సప్త సూచక్రియలు, యోహాను సువార్త 21వ అధ్యాయంలోని 7 సూచక్రియల గురించి ఆలోచించాం. తర్వాత దానికి ముందు ఎపిసోడ్లో శిష్యుల పనులు, 3 పనులు, వాళ్ళు చేయకూడని పని చేశారు, చేయలేని పని ఏంటో, చేయాల్సిన పని ఏంటో, వారి 3 పనుల గురించి మనం ఆలోచించాం. మరలా ఈ ఎపిసోడ్లో కూడా ఇంకొక 2 ఎపిసోడ్లో కూడా మనం ఇదే వచనాన్ని ఆలోచిద్దాం. ఇంతకుముందు కూడా 2-3 సార్లు మనం ఇదే వచనాన్ని ఆలోచించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్, నువ్వు ఏం పట్టుకుంటున్నావు?
ఆ రాత్రంతా వాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, పట్టుకోవాలని ఆలోచన చేసి పట్టుకోవాలనేటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఓకే, మంచిదే. కేవలం మాట్లాడు కాదు, వాళ్ళు క్రియల మనుషులే. కానీ ఫలితం లేని క్రియలు చేశారు. దేవుని స్తోత్రం. ప్రతి క్రియకు ఒక ఫలితం ఉండాలి, రిజల్ట్ ఉండాలి. విత్తితే కొయ్యాలి, మందను కాస్తే మంద పాలు తాగాలి, తోటను వేస్తే తోట పండ్లు తినాలి. దేవుని స్తోత్రం. వారు దోనెక్కారు. ఓకే, మంచిదే. కానీ వారు ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సముద్రపు అడుగు భాగంలో లేదా మధ్య భాగంలో ఉన్న చేపలకి మనలాగా రాత్రి పగలు అనేటువంటి తేడా లేకపోవచ్చు, లేదనుకుంటున్నాను నేను. మనకున్నాయి, మనం సముద్రపు అడుగులో లేము, మనం పైన ఉన్నాం కాబట్టి పగలు రాత్రి అనే తేడాలు తెలుస్తున్నాయి. సూర్యోదయము సూర్యాస్తమయం అనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మనము అన్ని జీవుల కన్నా విజ్ఞానంలో అధికంగా ఉన్నాం. ఇదే మన అతిశయం అయిపోయింది. ఈ అతిశయం వల్ల మనం ఆత్మీయంగా దేవుని దూరం అయిపోతున్నాం. ఇప్పుడు మనం దానిలోకి వెళ్ళలేదు. కానీ నువ్వు ఏం పట్టుకుంటున్నావు? ఒక 3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 వ్యక్తుల యొక్క ఉదాహరణలు. వాళ్ళు ఏం పట్టుకున్నారు ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మొట్టమొదటిగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? ఎస్, దేవుని దూషించి మరణము కమ్మనెను. భార్య వచ్చి పిలవకుండానే వచ్చి, పిలవని పేరంటానికి వచ్చినట్టు వచ్చి సలహా ఇస్తుంది, సూచనలు ఇస్తుంది, ఇలా చేయి నిర్దేశాన్ని ఇస్తుంది. ఆమె యొక్క సలహాల యొక్క సూచనల యొక్క అవసరత యోబుకు లేదు. తర్వాత ఈమె సలహాలు సూచనలన్నిటి తర్వాత 3 స్నేహితులు వచ్చారు. వాళ్ళ సలహాలు సూచనలు కూడా అవసరం లేదు, వాళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు 7 రోజులు మౌనంగా ఉన్నారనే సంగతి మనకు తెలిసింది. 8వ రోజు నుంచి వాళ్ళు దుమ్మెత్తిపోయడం ఆరంభించారు, అనగా విమర్శించడం ఆరంభించారు. అదే పనిగా వచ్చి మరి విమర్శిస్తున్నారు. 7 దినాలు ఎందుకు మరి సైలెంట్ అయిపోయారు? 8వ దినం నుంచి రెచ్చిపోయారని అర్థం చేసుకోవచ్చు. దాని గురించే యోబు గ్రంథంలో మిగతా తర్వాత వచనాల్లో, అనగా 4వ అధ్యాయం నుంచి యోబు గ్రంథం నుంచి చూడవచ్చు మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, నీవు యథార్థతను వదలకుండా ఉంటావా? ఎందుకు ఇంకా యథార్థత? నీకు ఆరోగ్యం ఇవ్వలేని, నీకు ఆనందం ఇవ్వలేని యథార్థత దేనికి? లీవ్ ఇట్, దాన్ని వదిలేసే, ఇక అవసరం లేదు. తాను వదిలేసింది కాబట్టి తాను ఇలా చెప్తుందేమో అనిపిస్తుంది. యోబు భార్య యథార్థతను వదిలేసి ఉండొచ్చు, ఆమె పేరేంటో రాయబడలేదు. కానీ భార్య వదిలేసినా కానీ, భర్త వదిలేసినా కానీ, బంధువులో బిడ్డలు వదిలేసినప్పటికీ కూడా నువ్వు ప్రభువును వదిలిపెట్టకుండా, యథార్థతను వదిలిపెట్టకుండా ఉండాలి. ఏంటి యథార్థత? ఇంటిగ్రిటీ, అనగా ఉన్నది ఉన్నట్లుగా ఉండేటువంటి స్వభావం, ముసుగులు లేకుండా ఉన్నటువంటి స్వభావం, ముసుగులు లేకుండా ఉన్నటువంటి వ్యవహారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే వేషధారణ. దేవుడు ఏమాత్రం హిపోక్రసీని, వేషధారణని ఏమాత్రం ఇష్టపడడు. మనం ఆలోచిస్తున్న మాట, నీవు యథార్థతను వదలకుండా ఉంటావా? యథార్థత అనేటువంటి మాటకి మూల భాషలో, హెబ్రీ భాషలో ఇన్నోసెన్స్ అనేటువంటి మాటను ఉపయోగించారు. అంటే దాని అర్థం, నీవు అమాయకత్వాన్ని వదలకుండా ఉంటావా? ఇంకా ఏందయ్యా అమాయకుల్లాగా ఉన్నావు? ఏ ఇంట్లో జరిగే ఇన్ని మరణాలు? ఒకే రోజు 10 మరణాలు జరిగాయి, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు.
వాళ్ళు చనిపోవడాన్ని బట్టి వాళ్ళ కుటుంబాలకు కూడా పరిస్థితి ఎంత దుఃఖం వేదన కలిగింది. ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఇలా జరిగింది? ప్రార్థనలు ఏమైనా తక్కువ ఉన్నాయంటే ప్రార్థనలు ఏం తక్కువ లేవు, బలులు ఏమైనా తక్కువ ఉంటే ఏమీ లేవు. మళ్ళీ ఎందుకు మనకెందుకు ఇలా జరుగుతుంది? ఆత్మీయుల ఇళ్లలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? పరిశుద్ధులు భక్తులు ప్రార్థనా పరుల ఇళ్లలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, దానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి, మనం వాటిని గురించి ఆలోచించలేదు. కానీ నీ అమాయకత్వాన్ని, అనగా యోబు అమాయకుడిగా ఉన్నట్లుగా యోబుకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఒక అమాయకమైనటువంటి సంబంధం. అంత సంబంధం కూడా అవసరం లేదు, ఈయన అమాయకుడు కాబట్టి అసాధ్యుడితో స్నేహం చేస్తున్నాడు అనుకొని ఆమె చెప్తున్న మాట. ఆమెకు తెలుసు దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని ఉగ్రత ఏంటో తెలుసు. అందుకని దూషించి హాయిగా బతుకు అనలేదు, దూషించి చచ్చిపో. దయచేసి దేవదూషణ చాలా ప్రమాదకరం. వేషధారణ ఎంత ప్రమాదకరమో దేవదూషణ కూడా అంతే ప్రమాదకరం. అలా చేయొద్దు. అలా దేవదూషణ చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అనే నియమం ధర్మశాస్త్ర కాలంలో ఉంది. 10 ఆజ్ఞలకు పక్కనగా ఉన్నట్టు 613 ఆజ్ఞల్లో భాగంగా ఉన్నది. సరే, మనం ఆలోచిస్తున్న మాట, యోబులాగా ఆత్మీయ యథార్థతను వదిలిపెట్టకుండా ఉండాలి. వదిలిపెట్టడం అంటే విడిచిపెట్టడం, త్యజించడం, త్యాగం చేయడం. నాకు వద్దండి, ఈ భక్తి వద్దు, ఈ ప్రార్థనలు వద్దు, ఇవేమొద్దు అని అనడం. ఇప్పటికే నీకు జబ్బు వచ్చి లేదు, నీ బిడ్డలు చచ్చిపోయి 7 రోజులు దాటింది. 7 రోజుల యథార్థతను, లేకపోతే దానికి ముందున్నటువంటి యథార్థతను వదిలి, జరిగిందేదో జరుగుతుంది. ఇంతకన్నా మనకి ఎక్కువ కీడు జరిగే అవకాశం లేదు కదా. చచ్చిపో. ప్రపంచంలో ఏ భార్య కూడా తన భర్త చచ్చిపోవాలని కోరుకోదు. నా భర్త చచ్చిపోవాలండి, దానికోసం ప్రార్థన చేయడానికి కోరదు. నా భర్త బతకాలండి, ఆయన కోసం ప్రార్థన. కానీ ఈ భార్య విచిత్రమైన భార్య, నువ్వు చచ్చిపో అని సలహా ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం లేతే రిటైర్డ్ ఉద్యోగస్తులైతే డబ్బులు వస్తాయి అనుకోవచ్చు. ఏం చచ్చిపోతే ఆమెకు బెనిఫిట్ ఏంటి, ఆమె ప్రయోజనం ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, మొట్టమొదటి విషయం, యోబులాగా ఆత్మీయ యథార్థతను విడిచిపెట్టకుండా ఉండాలి. స్టిక్ ఆన్ టు దట్ ఇంటిగ్రిటీ, దేవుని ద్వారా పొందుకున్న యథార్థతని. ఎందుకంటే దేవుని నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులైన వారుగా ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, యోబులాగా యథార్థతను విడవకుండా ఉండడం. వాళ్ళు చేపలు పట్టాలనుకున్నారు, చేపలు పట్టుకోలేకపోయారు. ఏం పట్టుకోలేదు వాళ్ళు, ఖాళీ వాళ్ళని పట్టుకున్నారు అంతవరకే. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం, జెనసిస్ 32:24. ఇక్కడ ఈ కార్యక్రమంలో మనకు రెఫరెన్స్లు వేగంగా తీయడానికి మనకు ఎవరైనా కావాలి, మీరు సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అయితే ఏంటి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఒక పెనుగులాట, ఒక పోరాటం, ఒక కుస్తీ పోటీ, లేకపోతే ఒక మల్ల యుద్ధం జరుగుతుంది. మనం ఎందుకు చదివించామంటే, మనం చదువుకున్నట్టు మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, బాబు నన్ను వదిలిపెట్టు, ప్లీజ్ లీవ్ మీ, లెట్ మీ గో. తెల్లవారుతుంది కదా, నేను వెళ్ళిపోతాను. నేను ఇప్పటికే ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఎన్నో యుగాలుగా నేను ఉంటూ ఉన్నాను. కానీ అయినప్పటికీ నీతో గడిపినటువంటి క్షణాలు అవి వ్యర్థమైన క్షణాలేమో అనిపిస్తుంది. దేవదూతకి యాకోబుతో కలిసి ఉండడం ఇష్టం లేదు, కానీ యాకోబు యొక్క బలిష్ఠుడు అని పిలువబడినటువంటి యెహోవా దేవునితో లేకపోతే యేసు ప్రభుతో ఉండడం ఇష్టం. మనం ఎదిగే కొద్దీ, ఆత్మీయంగా ఎదిగే కొద్దీ
మనకు అనిపిస్తుంది ఈ లోకంతో వాళ్ళతో వీళ్ళతో స్నేహం వల్ల ఏం ప్రయోజనం లేదు. దేవునితో స్నేహం ప్రయోజనకరమైనది. తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసం కోసం పిలిచాడు. హీ కాల్డ్ us ఫర్ ఫెలోషిప్ విత్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, యాకోబులాగా ఆశీర్వదించేవాడిని పట్టుకోవాలి. ఎబ్బోకు రేవు కవతలు ఉన్నటువంటి దేశంలో ఆ ప్రాంతంలో ఎవరో ఒకరి లేదా ధనవంతుడు లేదా ఆ ఊరి పెద్ద యొక్క కాళ్ళు పట్టుకోమని కాదు. దేవుని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యాకోబులాగా ఆశీర్వదించేవాడిని యు హోల్డ్ అంటూ ద వన్ హూ బ్లెసెస్ యూ. అందరిని పట్టుకోమని కాదు, దేవదూతను పట్టుకున్నాడు. దేవదూతను ఎలా పట్టుకున్నాడండి? దేవదూతల నివాసములు శరీరం మధ్యలో ఉండవు కదా, మళ్ళీ దేవదూతను ఎట్ట పట్టుకున్నాడు? ఈయనేమో దేహంలో ఉన్నాడు, ఆయనకే దేహం లేకుండా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఎలాగ జరుగుతుంది వార్, స్ట్రగుల్, ఫైటింగ్ ఎలా జరుగుతుంది అని మీరు అడిగితే, ఏదో ఒక అక్షరార్థమైన పోరాటం గురించి, భౌతికమైన పోరాటం గురించి అది చెప్తుందని నేను అనుకోవడం లేదు. ఇట్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువల్ రెజ్లింగ్ లేదా ట్రావెలింగ్ ఇన్ ప్రేయర్. దేవాస్తోత్రం. యాకోబులాగా ఆశీర్వదించేవాడిని పట్టుకో, వాని కాళ్ళు పట్టుకో. తన అన్న కాళ్ళు సాగిలపడ్డాడు కానీ అన్న కాళ్ళు పట్టుకోలేదు. ఇక యెహోవా దేవుడు నాకుండగా అన్న యొక్క అవసరం ఏంటి? నేను ఇక సైలెంట్ అయిపోయి ఏదో చేసుకుంటాను. ఆ ఫ్యామిలీలోంచి అనగా పాత నిబంధనలోని లేకపోతే ప్రస్తావించబడిన వ్యక్తుల యొక్క కుటుంబాల్లోంచి వాళ్ళ వ్యవహారాలు ఇవన్నీ మనం స్టడీ చేసుకుని అనేక విషయాలు నేర్చుకోవచ్చు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. రెండోది, యాకోబులాగా like Jacob, hold on to the man sent to you and for you. నీ దగ్గరికి పంపించబడిన, నీ కొరకు పంపించబడినటువంటి వ్యక్తిని వదిలిపెట్టకు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెట్టు. తెల్లవారుతుంది అనే లెక్కలు నాకొద్దు, అవి నాకు నచ్చవు. ఐ వాంట్ బ్లెస్సింగ్. ఈ తెల్లవారినా కానీ నాలో ఉన్న ధైర్యం తొలగిపోవడం లేదు. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఒకటి, యోబులాగా యథార్థతను విడిచిపెట్టద్దు. రెండోది, యాకోబులాగా ఆశీర్వదించేవాడిని విడిచిపెట్టద్దు. ఆశీర్వదించేది మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆశీర్వదించేది దేవుడే. ఒకళ్ళ దేవుని సేవకులుగా మేము ఆశీర్వాదాలు పలకొచ్చేమో కానీ దాని ద్వారా ఆశీర్వాదాలు మీ మీదకి రావు. కానీ ఆశీర్వదించేవాడు ఒకడున్నాడు, ఆశీర్వదించేవాడే ఆశీర్వదించాలి. స్తోత్రం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యాకోబు, యోబు అనేటువంటి ఉదాహరణలు ఓల్డ్ టెస్టిమెంట్ ఎగ్జాంపుల్స్ కదండి. అనగా పాత నిబంధన ఉదాహరణలు కదా. మాకు కొత్త నిబంధనలో ఏమైనా ఉన్నాయా? వై నాట్? ఎందుకు లేవు? చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఫిలిపియన్స్ 3rd chapter verse 12. ఇదివరకే నేను గెలిచినని అయినను, నేను గెలిచాను అని నేను కానీ, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకోవట్లేదు కానీ, నేను అనుకోవడం లేదండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకునే వాళ్ళని పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. I admit that I have not yet acquired the absolute fullness that I am pursuing, but I run with passion into his abundance so that I may reach the purpose for which Christ Jesus laid hold to make me his own. నేను పరిగెడుతున్నా, అక్షార్థంగా కాదు. గలతీయులారా మీరు బాగా పరిగెత్తుతుంటారు అని చెప్పాడు పౌలు. నేను పరిగెడుతున్నా దేనికి? నేనేదో సంపూర్ణ స్థితి పొందానని, నేను మెచ్యూర్ అయ్యాని, పర్ఫెక్ట్ అయ్యానని నేను అనుకోవడం లేదు. ఆలోచన నాకు రాలేదు. నేను అలా కాలేదు. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఐ విల్ బి మేడ్ పర్ఫెక్ట్ వన్ డే. స్తోత్రం, స్తోత్రం.
మూడవ విషయం ఆయన చెప్తున్నాడు, నేను ఏదో పట్టుకోవాలని, దేని నిమిత్తం పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని. ఐ వాంట్ టు లే హోల్డ్, టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్. అనగా ఆత్మ సంబంధమైన దానిని పట్టుకోవాలని ఆశపడుతున్నాను. ఏదో పొలాలు, ఆస్తిపాస్తులు, వాహనాలు, వస్తువులు కానే కాదు. మనం అనుకుంటున్నాం పట్టుకున్నాము, నా చేతి నిండా ఏదో ఉన్నాయి అనుకుంటున్నాం. నో, నువ్వు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం పట్టుకుంటున్నావు? చేపలు పట్టుకోవాలనుకొని చేపలు పట్టలేకపోయారే. యోబులాగా యథార్థతను విడవక గట్టిగా పట్టుకున్నావా? రెండోది, యాకోబులాగా ఆశీర్వదించేవాడిని పట్టుకున్నావా? ఏదో ఒక శ్రీమంతుడిని పట్టుకోవడం అని కాదు. మూడో విషయాన్ని మనం ఆలోచించాం, ఆత్మ సంబంధమైన దాన్ని పట్టుకోవాలి. పట్టుకోగలిగింది భౌతికమైనది ఎంత ఉంది, అది పట్టుకోవచ్చు. కానీ పట్టుకోలేనిది ఏదైనా ఉంది అంటే అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన దాన్ని ఆత్మ సంబంధమైనదిగా పట్టుకోవాలి, భౌతికమైన దాన్ని భౌతికమైనదిగా పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన దాన్ని భౌతికమైనటువంటి హస్తాలతో మనం పట్టుకోలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, పౌలులాగా ఆత్మ సంబంధమైనది పట్టుకుంటున్నావా? షాపింగ్కి వెళ్ళాలనుకుని బయలుదేరి వచ్చామంటే చేతిలో సంచి పట్టుకుంటాం. అసలు మోషే నీ చేతిలో ఏముంది బాబు అని అడిగాడు. ఏం పట్టుకుంటున్నాను? నీ చేతిలో బైబిల్ ఉందా? చిన్నదో పెద్దదో, ఇంగ్లీషో తెలుగో? కొంతమంది పెద్దవి తీసుకోవడానికి నామోషపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. మనం పట్టబడ్డాం, మనం దేన్నో పట్టుకోవాలి. ఏదో లోక సంబంధమైన వాటిని పట్టుకోవడం గురించి కాదు నేను మాట్లాడేది. యోబులాగా యథార్థతను పట్టుకో. స్టిక్ ఆన్ ఆర్ టేక్ హోల్డ్ ఆఫ్, క్యాచ్ ఆర్ గ్రాస్ప్ ఇంటిగ్రిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, యాకోబులాగా ఒక పోరాట అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ని కలిగి ఉండాలి. ఆశీర్వదించేవాడిని పట్టుకో. అన్నయ్య నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి ఏసావుని అడగలేదు. ఆశీర్వాదాన్ని అనుభవించేవాడే ఏసేవు, ఆశీర్వాదాన్ని అనుభవించేవాడే యాకోబు. మనందరం ఆశీర్వాదాన్ని అనుభవించేవాళ్ళం కానీ ఆశీర్వదించేవాళ్ళం కాదు. ఆశీర్వదించలేం మనం. కాకపోతే ఆశీర్వాదం దొరికితే ఆనందంగా దాన్ని అనుభవిస్తాం అంతవరకే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, పౌలులాగా ఆత్మ సంబంధమైన దాన్ని పట్టుకో. పట్టుకున్నావంటే సొంతం చేసుకున్నావని అర్థం. పట్టుకున్నావంటే నీ ఓన్ది, నాది అని క్లెయిమ్ చేస్తున్నావని అర్థం. అవును, అది నీదే, నీకు అనుగ్రహించబడింది నీదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మూడోసారి ప్రత్యక్షమైన చూసే సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తాం. వాళ్ళు ఏం పట్టుకున్నారు, నువ్వేం పట్టుకున్నావు? శిష్యులు ఏం పట్టుకోలేదు. ఓ సత్యాన్ని పట్టుకోవాలి, లేఖనాలే పట్టుకోవాలి. ఇవన్నీ వదిలేసి చేపలు పట్టుకోవడానికి పోతున్నారే. దీనికోసం మీరు పిలువబడింది. చీప్ పనుల కోసం కాదు దేవుడు మనల్ని పిలిచింది. సాధ్యమయ్యే విషయాల కోసం కాదు దేవుడిని పిలిచింది, అసాధ్యమైన విషయాల కొరకే. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏం పట్టుకుంటున్నావు? ఇంకా అసలు ఏం పట్టుకోలేదా? నీ చేతులు ఖాళీగా ఉన్నాయా? ఆ 7 మంది శిష్యుల్లాగా ముక్తకండంతో, ప్రభువా ఏం పట్టుకోలేకపోయాం అని చెప్పిన విధంగా, దేవా మేము యోబులాగా, అబ్రహాములాగా, పౌలులాగా వీరెవరూ భౌతికమైనవి పట్టుకోలేదు, ఆత్మ సంబంధమైనవి పట్టుకున్నారు. ఆశీర్వదించే వాడిని, వ్యక్తిని పట్టుకున్నాడు. పెనుగులాడాడు, పోనివ్వలేదు. మేమందరం అలా మాకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోగలడు సాయించి. ఎందుకంటే మా విరోధి అయినట్టు అపవాది మా దగ్గర ఉన్న పెరుక్కోబోవాలని చూస్తున్నాడు, లాక్కోబోవాలని, దొంగలించాలని చూస్తున్నాడు.
కనుక మాకు కలిగినవి గట్టిగా పట్టుకొని మా ముందు తీసుకొచ్చినట్టు యోబు, యాకోబు, పౌలుల యొక్క పట్టుకున్న అనుభవాల గురించి మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ స్నేహితులకి లింక్స్ని పంపించండి, ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చెప్పండి. ఈ సందేశాలు వినండి. ఈ సందేశాల మీద మీ అభిప్రాయాలు, అమూల్యమైన సలహాలు, సూచనలు, విమర్శలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాటి ద్వారా చూస్తున్న వాళ్ళు ఆ కామెంట్ సెక్షన్లో దయచేసి ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. నేను వెంటనే మీకు మీ కామెంట్స్కి స్పందిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.